నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష్య పండితులు కేఎస్ఆర్ గురువు గారు. ఆయనతో మాట్లాడతాం. గురుగారు నమస్తే. గురుగారు, మనం నవరత్నాల గురించి మాట్లాడుకుంటున్నాం. అందులో ఇప్పుడు ముత్యం గురించి మాట్లాడుకుందాం గురుగారు. ఈ ముత్యం గురించి మాట్లాడుకునేసరికి మనకు చాలా డౌట్లు వస్తాయి గురుగారు. మీరు మామూలుగా ఏం చెప్తున్నారంటే జాతకంలో చూయించుకొని పెట్టుకుంటే దాని ఫలితాలు 100% మనకి కనిపిస్తాయి. ఏదో ఓవరాల్గా మనం తీసుకుంటే అది కొంతమందికి సూట్ అవ్వచ్చు, సూట్ అవ్వకపోవచ్చు అనేది మీరు చెప్పారు. అంటే మామూలుగా నవరత్నాల గురించి చెప్పారు. అయితే ముత్యంకి సంబంధించి అడగాలి అని అంటే చాలా మంది ఈ మంగళ సూత్రాలలో ముత్యాలు వేసుకుంటారు. ఇప్పుడు అవుతున్న ట్రెండ్ ఏంటి అని అంటే ఈ ముత్యాలతోని గోల్డ్ తీగలతో అల్లిపించుకొని డిఫరెంట్ డిజైన్స్ చేయించుకొని కూడా ఆడవాళ్ళు ముత్యాలు వేసుకుంటున్నారు. అబ్బాయిలు కూడా ముత్యాలు వేసుకుంటారు కొన్ని అకేషనల్లీ. సో ముత్యం అనేది యూనివర్సల్ అని చెప్పుకోవచ్చు. మనం చాలా మంది వాడడానికి మక్కువ కూడా చూపిస్తారు. సో అలాంటి కేసెస్లో వాళ్ళకి సూట్ అవ్వకపోతే ఏం జరుగుతుంది? ముత్యం ఎవరు వేసుకోవచ్చు? ఎవరికి సంబంధించిన అంటే ఏ గ్రహానికి సంబంధించిన అధిపతి ఎవరు? దానికి ఒక్కసారి డీటెయిల్గా చెప్పండి. రైట్. కానీ నా అనుభవంలో వచ్చేప్పటికి ముత్యమైనా సరే, ఈవెన్ పగడమైనా సరే, అంటే జనరల్గా ఇవి అందరూ ధరించేస్తూ ఉంటాం. ముత్యం అనేది ఒకటి, పగడం ఒకటి. తర్వాత వ్యాపారస్తులందరూ కూడా ఎక్కువ శాతం పచ్చ ధరిస్తూ ఉంటారు. ఈ రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళు కానీ ఇతర వ్యాపారాల్లో ఉండేవాళ్ళు ఎక్కువ శాతం మీరు కనుక చూసినట్టయితే కనుక పచ్చ కనపడుతుంది. కానీ ఏ రత్నమైనా సరే మనం జాతకం ప్రకారం పెట్టుకున్నప్పుడు మాత్రమే దాని యొక్క మంచి ఫలితాలు పొందడానికి ఉంటుంది. సో ముత్యం అనేది చంద్రుడికి, సో జాతకంలో చంద్రబలం పెరగడానికి కానీ చంద్రుడిని మనకి అనుకూలకంగా తెచ్చుకోవడానికి కానీ ఉపయోగపడే రత్నం అనేది ముత్యం. సో ఈ ముత్యం అనేది చంద్రుడికి అని చెప్పాను కదా. చంద్రుడు ఒకవేళ మనకి జాతకంలో కనుక సరైన స్థితిలో ఉంటే జనాకర్షణ ఎక్కువ ఉంటుంది. తర్వాత పబ్లిక్ డీలింగ్స్ అంటే మనం ప్రజలతో మమేకమై చేసే పనులు ఉంటాయి అనుకోండి. ఉదాహరణకి అంటే ఒక కలెక్టర్ అవ్వచ్చు, ఒక సినిమా యాక్టర్ అవ్వచ్చు, పాలిటిక్స్ అవ్వచ్చు. అంటే పబ్లిక్తో నిత్యావసరం ఎవరికైతే ఉంటుందో అదే. అలాగే మనకి ఏదైతే నిత్యావసరంగా ఉండే పాలు, నీళ్లు, వీటికి సంబంధించిన వ్యాపారాలకు కూడా చంద్రుడు బాగుంటేనే అవుతుంది. సో అందుకని చంద్రుడు కనుక బాగున్నట్టయితే కనుక ఇలాంటి వాటిల్లో మనం రాణించడానికి, జనాకర్షణ శక్తి ఎక్కువగా ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే వ్యాపారాల్లో టాక్టీస్, చొరవ కానీ నైపుణ్యం అలాంటివి అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. కానీ ఒకవేళ పొరపాటున మీ జాతకంలో చంద్రుడు సరిగ్గా లేడు అనుకుందాం, అప్పుడు ఈ ముత్యం మాల వేస్తే ఏమవుతుంది అనేది కనుక ప్రశ్నించుకున్నట్టయితే మీ మనసు పరిపరి విధాలు పోతూ ఉంటుంది. సో రాను ఏమవుతుందంటే ఆ డెసిషన్ మేకింగ్ అనేది తగ్గిపోతుంది, నిర్ణయాత్మక శక్తి అనేది తగ్గిపోతుంది. సో కాసేపు ఆయన చెప్పేది రైట్ ఏమో అనిపిస్తుంది, కాసేపు ఈయన చెప్పేది రైట్ ఏమో అనిపిస్తుంది, కాసేపు నేను చెప్పుకునేదే రైట్ ఏమో అనిపిస్తుంది. మనసు ఎప్పుడు కూడా పోతుంది. సో అది మనకి ఒకసారి నార్మల్ స్టేజ్లో ఉన్నప్పుడు అంత డేంజర్ కాదు, కానీ అది పెద్దదానికి చిన్నదానికి కాందానికి అయిన దానికి అన్నిటికీ అలా ఆలోచించుకుంటూ పోయామనుకోండి అసలు పనిలో దూకడం అనేది కష్టమైపోతుంది. సో అదొకటి. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఎవరికైతే ఎక్కువగా తరచు జలుబు పట్టడం కానీ, శ్వాస అలాంటి వాటికి ఇబ్బందులు ఉన్న వాళ్ళకి కానీ ఇది పెట్టుకోవడం వల్ల ఇంకొద్దిగా పెరుగుతుంది దాని రేషియో. అంటే ఇప్పుడు మనం నెలకి ఒక వారం రోజులే నాకు వస్తుంది కోల్డ్ కానీ ఈ శ్వాస తీసుకునే ఇబ్బంది కానీ, కానీ అదే ముత్యం పెట్టుకున్నప్పుడు ఒక్కోసారి 14 రోజులు పెరగచ్చు అది. సో అందుకని ఎప్పుడైనా సరే మనం ఫైనల్గా ఇచ్చే అల్టిమేట్గా ఇచ్చే అడ్వైజ్ ఒకటే, వ్యక్తిగత జాతకంలో అయితే కనుక మరింత వివరంగా మనం తెలుసుకోవడానికి ఉంటుంది. అయితే ఈ లక్షణాలు నేను చెప్పాను కాబట్టి ఒకవేళ మనకి పడలేదేమో అనేది కూడా అర్థమవుతుంది. ఇప్పుడు మీరు మనసు పెట్టి ముత్యాలారం వేసుకున్నారనుకోండి, ఇప్పుడు మనం చెప్పిన సిమ్టమ్స్ ఒక్కోసారి శ్వాసకి ఇబ్బంది పడటం, తర్వాత అప్పటిదాకా ఎప్పుడూ కూడా తల్లిని మనం గౌరవంగా చూస్తూ వస్తాం, కానీ చీటికి మటికి తల్లి మీద చిరాకు పడిపోతున్నాం. అంటే తల్లి కారకుడు చంద్రుడు. సో అందుకని మనకి ఎప్పుడైతే ఇక్కడ కొద్దిగా బ్యాడ్ ఉన్నాడు అనుకోండి, మీరు దానికి బలం పెంచారు. ఇంక ఇప్పుడు అప్పటిదాకా తమాయించుకున్న వాళ్ళు తల్లి మీద మనకి మధ్య మధ్యలో విసుకుంది, కానీ అమ్మో తల్లి కదా అని మనం ఆగుతున్నాం. కానీ ఇది పెట్టుకోగానే ఆటోమేటిక్గా ధైర్యం వచ్చింది. సో చీటికి మటికి తల్లి మీద చిరాకు పడుతున్నాం. సో అది కూడా
మనకి నెగిటివ్ ఉంది. అంటే ఇవి వెంటనే కనిపిస్తాయి గురుగారు కొన్ని అంటే జనరల్గా ఏంటంటే నీలం వజ్రం అనేది చాలా వెంటనే పనికొస్తుంది, దాని యొక్క పని అనేది తెలిసిపోతుంది. మరి ఇప్పుడు మామూలుగా తాలిబొట్టులో మనము ఖచ్చితంగా ఈ ప్రతి ఇల్లాలు తాలిబొట్టులో ఖచ్చితంగా ముత్యం వేయించుకుంటారు. మీరు అన్నట్టు కొంతమందికి సెట్ అవ్వదు అని చెప్తున్నారు కదా, మరి వాళ్ళు ఏం చేయాలి, వేయించుకోకూడదు అంటారా తాలిబొట్టు? రైట్. అంటే ఇప్పుడు మామూలుగా ఏంటంటే పాత రోజుల్లోకి వచ్చేప్పటికి ఏంటంటే ముత్యం అనేది మానసిక ప్రశాంతతకి కూడా అదే కావాలి. అంటే చంద్రుడు ఒకవేళ మనకి కరెక్ట్గా ఉంటే కనుక ఆయన బలం పెంచితే మానసిక ప్రశాంతత వస్తుంది, చక్క పీస్ ఆఫ్ మైండ్ పెరుగుతుంది. అందుకని అప్పుడు గొడవలు రావు కదా, అందుకని అది ముత్యం చెప్పేవాళ్ళు పాత రోజుల్లో. తర్వాత పగడం, ఈ పగడం పెట్టుకోవడం వల్ల కూడా చిలికి గాలి వానలు అయ్యేదాన్ని ఆ గొడవల్లో ఆపుతుంది, అది ఆపుతుంది. అందుకని వాళ్ళ సౌభాగ్యంలో బాగుండడం కోసం ఆ రకంగా ప్రతి ఒక్కరిని కూడా కామన్గా అది పెట్టుకుని ఇచ్చేవాళ్ళు. అయితే మీకు ఎప్పుడైనా సరే ఇవి పూసల రూపంలో ఉంటాయి, రాళ్ళ రూపంలోవి ఉండవు. జనరల్గా ఫ్యాన్సీవే ఎక్కువ ఉంటాయి, అత్యధిక భాగం. కానీ ఏవైతే నవరత్నాలతో చేయించిన ముత్యమైనా సరే పగడమైనా సరే జాతకం ప్రకారం ప్రభావం చూపిస్తాయి. అంతేగాని మీరు ఏమైనా సింథటిక్కో ప్లాస్టిక్కో లేదా ఆర్టిఫిషియల్గా ఫ్యాన్సీ షాపుల్లో అమ్మేవో ధరిస్తే అవి దాని యొక్క ప్రభావం పెద్దగా ఏం ఉండదు. అందుకని మనం అవి ధరించవచ్చు. కానీ మీరు ఎప్పుడైతే నవరత్నాలతో స్పెసిఫిక్గా ఒక ఏమంటారు మంచి ముత్యంతో కానీ మంచి పగడంతో కానీ ఆ రకంగా చేయించుకోవటం అంటే అప్పుడు కొద్దిగా ఆలోచించాలి. ఓకే, బాగా డీటెయిల్గా చెప్పారు గురుగారు. అంటే ఇది జనరల్గా అందరికి ఉండే సందేహం, ఎందుకంటే ముత్యం అనేది అందరు యూనివర్సల్గా వాడుతున్నారు కాబట్టి ఇలాంటి డౌట్ వచ్చినప్పుడు మరి ఇది నాకు సూట్ అవుతుందా లేదా అనేది ఖచ్చితంగా అందరికి వచ్చే సందేహం. అది బాగా చెప్పారు గురుగారు, ధన్యవాదాలు.